అందరికీ నమస్కారం. ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా ఇటీవల కాలంలో విడుదలైంది తెలుగు రాష్ట్రాల్లో. ఈ సినిమా భగత్ సింగ్ ఇమేజ్ ని దెబ్బతీసే విధంగా ఉందని, భగత్ సింగ్ అభిమానులు మొత్తం కూడా తమ యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్ అనే పేరుతోటి వచ్చిన ఈ సినిమా పేరు టైటిల్ ని తొలగించాలని చెప్పేసి భగత్ సింగ్ అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఏముంది అంటే, పేరు ఉస్తాద్ భగత్ సింగ్ కి భగత్ సింగ్ పేరు పెట్టి తీసినటువంటి ఈ సినిమాలో ఎక్కడ కూడా భగత్ సింగ్ యొక్క చరిత్ర గాని, భగత్ సింగ్ యొక్క పోరాట త్యాగాల గురించి గాని, భగత్ సింగ్ ఏ లక్ష్యం కోసం అయితే పోరాడిండో దేశ స్వతంత్రం కోసం అలాంటి అంశాలు ఎక్కడ కూడా ఈ సినిమాలో లేవు. ఏమున్నాయి? ఉస్తాద్ భగత్ సింగ్ అనేటువంటి సినిమాలో భగత్ సింగ్ క్యారెక్టర్ తోటి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నటించిన సినిమా మొత్తంగా ఒక మతానికి అనుకూలమైనటువంటి, ఒక మతాన్ని మరింత ప్రచారం తీసుకొచ్చే విధంగా, భారతదేశంలో ఉన్నటువంటి మెజారిటీ మతంగా ఉన్నటువంటి ఒక మతానికి అనుకూలంగా భగత్ సింగ్ క్యారెక్టర్ తో ఉన్నటువంటి నటుడు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్, ఆ విధంగా ఆయన అలా నటించాడు. అందుకనే ఆ క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ ఏదైతే భగత్ సింగ్ పేరుతో ఉన్న క్యారెక్టర్ ఉందో, ఆ క్యారెక్టర్ మొత్తం కూడా ఒక మతాన్ని ప్రేరేపించే విధంగా, ఒక మతానికి అనుకూలంగా, ఒక మత ప్రయోజనాలకు అనుకూలంగా ఉన్నటువంటి సన్నివేశాలు ఏదైతున్నాయో ఇది తీవ్రమైనటువంటి అభ్యంతరకరంగా మేము భావిస్తా ఉన్నాం. టైటిల్ తొలగించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరీ ముఖ్యంగా భగత్ సింగ్ భారత స్వతంత్ర పోరాటంలో మత సామ్రాజ్యం కోసం పోరాడిండు. ఒక మతానికి అనుకూలంగా ఎక్కడ అతను మాట్లాడలేదు. మతం పట్ల నమ్మకం లేని వ్యక్తి భగత్ సింగ్. మత విశ్వాసాల మీద, మతపరమైన అంశాల మీద, ఒక మతాన్ని నమ్మే విషయంలో గాని ఎక్కడ కూడా తాను మతం విషయంలో స్పష్టంగా తను నాస్తికుడని చెప్పాడు భగత్ సింగ్. దాంతో పాటుగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిండు భగత్ సింగ్. సామ్రాజ్యవాదాన్ని తరిమి కొట్టాలని పోరాడిన వాడు భగత్ సింగ్. సమసమాజం రావాలని పోరాడిన వాడు భగత్ సింగ్. దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన వాడు భగత్ సింగ్. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి దోసుకునే వ్యవస్థ పోవాలని పోరాడినవాడు భగత్ సింగ్. అందుకనే అలాంటి సన్నివేశాలు ఎక్కడ కూడా ఈ సినిమాలో లేవు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉరికంబం ఎక్కి దేశం కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి గొప్ప విప్లవకారుడు భగత్ సింగ్. ఇది 100 ఏళ్ళైనా భారతదేశం ఈ చరిత్రను మర్చిపోదు. భగత్ సింగ్ అంటే సామ్రాజ్యవాద వ్యతిరేకంగా, భగత్ సింగ్ అంటే మతత్వానికి వ్యతిరేకంగా, భగత్ సింగ్ అంటే మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా, భగత్ సింగ్ అంటే మత సామ్రాజ్యం కోసం పోరాడిన నాయకుడిగా ఇవాళ భారత ప్రజల్లో మదిలో భగత్ సింగ్ పేరు ఉంటుంది. అలాంటి భగత్ సింగ్ యొక్క ఇమేజ్ ని దెబ్బతీసే విధంగా ఉస్తాద్ భగత్ సింగ్ అనేటువంటి ఒక సినిమా వచ్చింది. దాంతో పాటు భగత్ సింగ్ మార్పు కోసం పోరాడిండు, వ్యవస్థ మార్పు కోసం పోరాడిండు. అందుకనే పవన్ కళ్యాణ్ ఒక అలవాటు ఉంది. పవన్ కళ్యాణ్ ని నటుడుగా పెట్టి సినిమాలు తీసే డైరెక్టర్లు కూడా ఒక తిక్క ఆలోచనలు ఉంటాయి. అందుకని అంతర్జాతీయ విప్లవకారుడిగా ఉన్నటువంటి సేగువేరాని ఆయన ఇమేజ్ ను ఉపయోగించుకొని కొంతకాలం లబ్ధి పొందాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ సేగువేరా మాటల్ని, డైలాగుల్ని మాట్లాడిన పరిస్థితులు మనం చూసాం. అదే విధంగా ఇండియన్ విప్లవకారుడైనటువంటి భారత స్వతంత్ర సమర యోధుడు విప్లవకారుడైనటువంటి భగత్ సింగ్ యొక్క పేరును కూడా వాడుకొని లబ్ధి పొందాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ కి తనకంటూ సొంత ఇమేజ్ గాని, తనకంటూ సొంత భావాజాలం గాని, ఒక ముందు చూపు గాని, ఒక సరైన డైరెక్షన్ గాని ఉండదు. ఇలాంటి విప్లవకారుల యొక్క ఇమేజ్ ని తను వాడుకొని తాను లాభపడాలని చెప్పేసి కోరుకునేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. నిజంగా పవన్ కళ్యాణ్ కి ఒక మెజారిటీ మతం యొక్క మత ధర్మాల కోసం పనిచేయాలనే ఆలోచన తనకుంటే ఆయన ఈ పేరుని ఉస్తాద్ భగత్ సింగ్ కాదు, ఉస్తాద్ పవన్ కళ్యాణ్ అని పెట్టుకోవచ్చు, సనాతనవాది పవన్ కళ్యాణ్ అని పెట్టుకోవచ్చు, లేదంటే తనకు అనేక సనాతన ధర్మం మీద తనకు ఉన్నటువంటి ఆలోచనకు అనుగుణంగా సినిమా తీసు. కానీ ఒక మతానికి అనుకూలంగా మీ మత భావాలను, మత ప్రచారాలని వాడుకునే దానికోసం, ఒక మతాన్ని రెచ్చగొట్టే విధంగా, ఒక మతాన్ని ఉగ్రవాదులుగా చూపించే దానికోసం ఒక విప్లవకారుడు, స్వతంత్ర సమరయోధుడు, భారతదేశం గర్వించదగ్గ గొప్ప దేశభక్తుడైనటువంటి భగత్ సింగ్ పేరును వాడుకోవటం చాలా తీవ్రమైన అభ్యంతరకరం. తక్షణమే నిర్మాతలు, డైరెక్టర్ ఎవడైతున్నాడో హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ క్షమాపణ భగత్ సింగ్ అభిమానులకి. అందుకని ఈ రకమైనటువంటి చరిత్రను వక్రీకరించి, మహనీయుల చరిత్రను వక్రీకరించి వాళ్ళ పేరు వాడుకొని వాళ్ళ మత ప్రచారానికి అనుకూలంగా ఈ సినిమాలు తీసుకొచ్చేటువంటి నీచ సంస్కృతిని తెలుగు ప్రజలుగా మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి చరిత్ర ఉన్నటువంటి భగత్ సింగ్ యొక్క ఇమేజ్ ని దెబ్బతీసే విధంగా ఉన్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్ ని మార్చాలి. ఉస్తాద్ పవన్ కళ్యాణ్ పెట్టుకోండి, సనాతనవాది సనాతని పవన్ కళ్యాణ్ అని పెట్టి మీరు పెట్టుకోండి, సినిమాలు తీసుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ విప్లవకారులైనటువంటి వాళ్ళని, దేశ స్వతంత్ర సమరయోధులుగా ఉన్నటువంటి వాళ్ళ పేర్లని, వాళ్ళ ఇమేజ్ ని వాడుకునే దానికోసం సినిమాలు గాని, లేదంటే ఇతర పేరును వాడుకొని ఆ మహనీయులకు వారికి మద్దతు తెచ్చే విధంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా సినిమా నటుల పైన, డైరెక్టర్ల పైన, నిర్మాతల పైన భవిష్యత్తులో ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయని చెప్పేసి, అందుకని ఈ వచ్చినటువంటి సినిమాలో భగత్ సింగ్ అవమానపరిచే విధంగా, భగత్ సింగ్ ఇమేజ్ ని దెబ్బతీసి ఏదైతే ఈ సినిమా ఉన్నదో ఆ పేరును తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.